టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీల తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంది. పెళ్లి సందడి మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తక్కువ టైంలోనే చాలా పాపులారిటీ సంపాదించుకుంది. ఈ అందాల ముద్దుగుమ్మ టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న తరుణంలో ఒక్కసారిగా ఆమెను ఫ్లాప్ సినిమాలు చుట్టుముట్టాయి. వరుసబెట్టి పరాజయాలు పలకరించడంతో కొద్ది రోజులు సినిమాల నుంచి విశ్రాంతి తీసుకోవాలని భావించిన ఈ బ్యూటీ సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె చేతిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఒక్కటే ఉంది. గుంటూరు కారం, ఆదికేశవ, స్కంద, ఎక్స్ట్రాడినరీ మ్యాన్ వంటివన్నీ డిజాస్టర్లుగా మిగిలాయి. విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో చేయాల్సిన సినిమా నుంచి కూడా తప్పుకుంది. మరోవైపు పవన్ కళ్యాణ్ ఏపీ ఎన్నికల్లో బిజీగా ఉన్నారు. దీంతో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ప్రస్తుతం షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ లో పాల్గొంటుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో శ్రీలీల స్టార్ హీరోల కష్టం గురించి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. చాలా మంది హీరోలు శ్రీలీలతో డాన్స్ చేయాలంటే చాలా కష్టమని అంటున్నారని ప్రశ్నించగా, డాన్స్ కన్నా తెలుగు హీరోలు యాక్షన్ సీన్స్ లో ఎక్కువగా కష్టపడుతుంటారని, వాళ్ళు చేస్తున్న యాక్షన్ సీన్స్ చూస్తుంటే మతిపోతుందని చెప్పింది. సినిమాలో నృత్యం చేయటం అనేది చిన్న విషయం అన్నారు. తెలుగు హీరోలు సినిమాల కోసం, అందులో యాక్షన్ సన్నివేశాల కోసం విపరీతంగా కష్టపడుతుంటారంటూ తెర వెనుక హీరోల గురించి శ్రీలీల చేసిన వ్యాఖ్యలు నెటింట వైరల్ గా మారాయి. ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో సంచలన హీరోయిన్ ఎవరంటే శ్రీలీల అని చెప్పవచ్చు. కన్నడ పరిశ్రమ నుంచి వచ్చి అతి తక్కువ సమయంలోనే టాప్ హీరోయిన్ గా మారిపోయింది. పెళ్లి సందడి సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది. రవితేజతో కలిసి ధమాకా సినిమాతో సూపర్ హిట్ కొట్టింది. శ్రీలీలకు ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ మూవీ తగిలితే చాలు ఈ అమ్మడు ఎక్కడికో వెళ్లిపోతుంది. ఇండస్ట్రీలో ఐరన్ లెగ్ అనే ముద్ర నుంచి ఆమెపై వస్తున్న రూమర్స్ కు చెక్ పెట్టినట్టే అవుతుంది. అందుకే ఈ అందాల బొమ్మ చేతిలో సినిమాలు లేకపోయినా చాలా జాగ్రత్తగా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటుంది. ఆచితూచి అడుగులు వేస్తుంది. మరి రానున్న సినిమాల్లో అయినా ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ తగలకపోతుందా అని వేచి చూస్తుంది శ్రీలీల.